డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHO AP టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పొగ తాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అంటూ సినిమా థియేటర్స్లో సినిమాకు ముందు చక్కటి తాటికాయంత అక్షరాలతో వేస్తున్నారు. అదేవిధంగా పొగాకు ఉత్పత్తులపై కూడా పొగాకు క్యాన్సర్ కారకం అంటూ తాటికాయంత అక్షరాలతో ముద్రిస్తున్నారు. అయినా కూడా తలకాయలకు ఎక్కట్లేదు. పొగాకు వినియోగం విచ్చలవిడిగా ఉండటం వల్ల తీవ్రమైన అనారోగ్యం పాలై అసూలు బాస్తున్న వారు ఎందరో ఉన్నారు. అసలు ఈ పొగాకు వినియోగం గురించి, దాన్ని వాడటం వల్ల కలిగే దుష్ఫలితాల గురించి, అదేవిధంగా పొగాకు వినియోగాన్ని అరికట్టే ప్రత్యామ్నాయ మార్గాల గురించి, చికిత్సల గురించి ఈరోజు చర్చించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కె సురేష్ కుమార్ గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం డాక్టర్ గారు. ఈరోజు మీ అభీష్టం మేరకు సార్, మే 31వ తేదీ పొగాకు దినోత్సవం సందర్భంగా మనం ఒక ఇంటర్వ్యూ చేయాలని భావించాం సార్. సో అందులో భాగంగా ఈరోజు మీరు ఇంటర్వ్యూకి వచ్చినందుకని మీకు ధన్యవాదాలు సార్. సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రూపంలో పొగాకుని ప్రజలు వినియోగిస్తున్నారు, దానికి సంబంధించిన గణాంకాల వివరాలు కూడా మా కోసం తెలియజేయగలరు సార్. అదేవిధంగా మే 31వ తేదీ ఆ దినం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా తెలియజేయగలరు సార్. అలాగే అండి. ఇప్పుడు పొగాకు వల్ల కలిగే దుష్ఫలితాలను గుర్తించి ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987వ సంవత్సరం నుంచి ఈ ప్రపంచ పొగాకు నిషిద్ధ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం పొగాకు యొక్క ప్రేరణని అడ్వర్టైజ్మెంట్లు ద్వారా ఇండైరెక్ట్గా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పి మెయిన్గా ఆ థీమ్ పెట్టారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి సినీ యాక్టర్స్, ముఖ్యంగా కొద్ది పెద్ద హిందీ యాక్టర్స్, వీళ్ళు 100 కోట్ల కూడా తీసుకుని తంబాకు, కైని మీద విపరీతమైన అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. కోట్లు కూడా వాళ్ళకి సమాన్లు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా బాలీవుడ్ యాక్టర్స్ విషయంలో చూసాం. కరెక్ట్. ఇంతదాకా వాళ్ళకు విచ్చలవిడిగా చేశారు. ఇప్పుడు అలా చేయకుండా ఉండడానికి కొద్దిగా కోర్టు అడ్డుపడుతున్నాయి. ఎందుకంటే మా హీరో తీసుకుంటున్నాడు కాబట్టి నేను తీసుకుంటాను అన్న పద్ధతిలో జరుగుతుంది. ఇప్పుడు ఇంత అవగాహన సభలు జరుపుతున్న ప్రపంచంలో పొగాకు వినియోగం ఎక్కువైపోతున్నది అన్ని విధాలుగా. ఇప్పుడు ప్రపంచ సంఖ్యగా తీసుకుంటే కనీసం 10 కోట్ల జనాభా పొగాకు తీసుకుంటున్నారు ఏదో ఒక రూపంలో. ఈ పొగాకు తీసుకోవటం అన్నది ఒక సిగరెట్టు కాల్చి పొగకు పీల్చటం, బీడీలు, తర్వాత చుట్ట, నాలుగోది ఇప్పుడు చాలా ప్రాముఖ్యత పొందింది కైని. ముఖ్యంగా కైని అన్నది మీరు చూస్తుంటారు, ఎక్కడికి వెళ్ళినా రోడ్డు మీద ఇందుగలడందు లేడని సందేహం వలదు అన్నట్టు ప్రతి కొట్టులోనూ వేలాడదీసి ఉంటాయి కైని ప్యాకెట్స్. సో చిన్నపిల్లలు కూడా దాన్ని తీసుకునే దానికి చాలా అవకాశాలు ఉన్నాయి, సిగరెట్ లాగా కాకుండా. కాబట్టి ఇది ముఖ్యంగా ఇప్పుడు కైని అన్నది చాలా పెద్ద సమస్య అయిపోయింది. ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్ వచ్చేదానికి కారణం కైని. దీన్ని మనం ఎలా అరికట్టాలి, ఎలా నిషేధించాలి అన్నది ముఖ్యంగా మే 31 చర్చగా పెడుతున్నారు. ఇవి ప్రతి చోట విద్యార్థులకి, ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ సేకరించిన స్టాటిస్టిక్స్ ప్రకారం సిగరెట్ తాగే వయస్సు 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు వచ్చింది. సో 6వ క్లాస్ పిల్లలు, 8వ క్లాస్ పిల్లలు కూడా సిగరెట్లు కాల్చడం మొదలెడుతున్నారు.
రెండవ ముఖ్యమైన సమస్య ఏంటంటే కొంతమంది సిగరెట్లలో కొద్దిగా గంజాయి పెట్టి అమ్ముతున్నారు. అంటే సిగరెట్లో గంజాయి కూరటం చాలా సులభం, బయటికి తెలియదు. కాబట్టి వాళ్ళు గంజాయికి బానిస అవుతున్నారు పిల్లలు, 10వ క్లాసు 8వ క్లాసు పిల్లలు, అమ్మాయిలతో సహా. ఇది చాలా విచారకరమైన అంశం. స్టాటిస్టిక్స్ పరంగా చూసుకుంటే ఇందాక చెప్పాను, దేశంలో అయితే 10%, 10.5 కోట్లు. తర్వాత అందులో మగవాళ్ళు ఎక్కువ జనరల్గా, ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో తప్ప. ఉదాహరణకు మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆడవాళ్ళు కూడా తాగటం జరుగుతుంటుంది. చుట్ట రివర్స్ ఎండ్ అంటాం, నిప్పు ఉన్నది నోట్లో పెట్టుకొని తాగుతారు. అది దానికి వల్ల చాలా వరకు ఓరల్ క్యాన్సర్ వస్తుంది. హుక్క ఇది అంటారు సార్, చుట్ట నిప్పు ఉండే ఏరియా లోపలికి పెట్టుకుంటారు, బయటకు కాకుండా. ఆ వేడి వాళ్ళకి ఉత్ప్రారతంగా ఉంటుంది. అందులో ఆడవాళ్ళు కూడా చాలామంది అలా పెట్టుకుంటారు. రివర్స్ అండ్ స్మోకింగ్ అంటాం. ఆడవాళ్ళల్లో నేను చూశాను సార్, ముఖ్యంగా పెద్ద తరం వాళ్ళల్లో లేదా సీనియర్ సిటిజన్స్లో మగవాళ్ళు కూడా కావచ్చు, చుట్ట గనక తాకపోతే మోషన్ ఫ్రీగా అవ్వదు. దీన్ని ఒక లాక్సేటివ్ పర్పస్కి కూడా చాలామంది నేను వాడటం చూశాను సార్. అది తాకపోతే కనుక ఆ రోజు మోషన్ అవ్వదు, అది తాగితే నైదనే ఆలోచనతో ఎక్కువ మంది కన్సంప్షన్ చేస్తున్నారు సార్. అంటే అది సగం వాస్తవం. కండిషనింగ్ రిఫ్లెక్స్ అంటాం. అంటే వాళ్ళు మోషన్కి వెళ్ళేటప్పుడు చుట్ట వెలిగించుకొని వెళ్తారు. ముఖ్యంగా మనం తీసుకుంటే పల్లెటూర్లలో బహిరంగ మల విసర్జన చేసే చోట చుట్ట పెట్టుకొని కాల్చి విసర్జన చేస్తారు. అది కండిషన్ అవుతుంది. అంటే చుట్ట ఉంటేనే మోషన్ అవ్వటం అనేది. అలానే ఏది చేసినా, ఇప్పుడు ఉదాహరణకి న్యూస్ పేపర్ పట్టుకెళ్తారు కొంతమంది, దానికి ఇప్పుడు కాఫీ తాగితేనే కొంతమందికి మోషన్ అవుతుంది. మొదట అది కండిషన్ రిఫ్లెక్స్ కింద ఎక్కువ అవుతుంది. వెరీ గుడ్ సార్. సార్, ఇప్పుడు మీరు ఈ పొగాకు ఉత్పత్తులు వాడటం వల్ల క్యాన్సర్ లాంటి అనారోగ్యం పాలవుతామని చెప్పారు సార్. క్యాన్సర్ కాకుండా సార్ ఇతరత్ర ఏ దుష్ఫలితాలు మనకి ఉండే అవకాశం ఉందంటారు పొగాకు వినియోగం వలన? చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది క్యాన్సరు, ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సరు సిగరెట్ వల్ల వస్తుంది అని అందరూ అంటారు. దాంతోపాటు సిగరెట్ వల్ల అఫెక్ట్ అవ్వని జాగా లేదు శరీరంలో. మెదడు లోపల సిగరెట్ పొగాకు కాల్చడం వల్ల డిమెన్షియా వ్యాధి తొందరగా వస్తుంది. పెరిఫరల్ న్యూరైటిస్ అంటాం. అంటే నరాలన్నీ తిమ్మిర్లు, మంటలు ఇవి రావటం ఉంటుంది. ఇది కాక ఇంపార్టెన్స్ అంటే నపుంసకత్వం, సెక్షువల్గా ఉత్తేజం లేకపోవటం, ఇది దీనివల్ల జరుగుతుంది. సో శరీరంలో ప్రతి బాడీ ఎఫెక్ట్ అవుతుంది సిగరెట్ వల్ల. కనీసం ఒక సిగరెట్ మానేస్తే మీ ఆయుష్ 15 నిమిషాలు పెరుగుతుంది. సో రోజుకు 10 సిగరెట్లు తాగేవాడికి రోజుకు 2.5 గంటలు ఆయుష్ పెరిగినట్టు. ఆ విధంగా మనకి సిగరెట్ మానటం అనేది చాలా ముఖ్యం. దీన్ని ఇందాక చెప్పాను, చుట్ట, సిగరెట్టు, కైని. కొంతమంది తెలివితేటలుగా చుట్ట ప్రమాదం కాదంటారు, బీడీ ప్రమాదం కాదంటారు. జస్టిఫై చేసుకునే ప్రయత్నం, రేషనలైజేషన్ అంటాం. వాళ్ళు మీరు అన్నట్టు వాళ్ళు తప్పుని సరి చేసుకునేదానికి ఏమంత ప్రమాదం కాదండి అంటారు. కానీ అన్నీ పొగాకు ఉత్పత్తులే, అందులో ఏమాత్రం తేడా లేదు. సరే, ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ఎవరికి వారు తాగి వాళ్ళు అనారోగ్యం పాలైపోతే సరే, ఎవరో పోకూడదని కోరుకోవాలి మనం, అది ఒక లెక్క. బహిరంగ ప్రదేశాల్లో తాగుతూ, ముఖ్యంగా ఈ యువత కావచ్చు లేదంటే ఎవరైనా కావచ్చు ఆ సబ్జెక్టుకి వచ్చేసరికి ఇతరులకు కూడా చాలా అసౌకర్యం కలిగిస్తున్నారు సార్. ఇప్పుడు యాక్టివ్ స్మోకింగ్ నుంచి వీళ్ళు ప్యాసివ్ స్మోకింగ్కి వచ్చేసి తద్వారా చిన్నపిల్లలు కావచ్చు, గర్భిణీలు కావచ్చు, వయోవృద్ధులు కావచ్చు, వీళ్ళకి కూడా తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నారు సార్. ఈ బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని కఠినంగా ఎందుకు అమలు చేయలేకపోతున్నారంటారు సార్? మన దేశంలో చట్టాలు చేస్తారు, అమలు చేయటం చాలా కష్టపడతారు. ప్రతి ఒక్కరూ బాధ్యత, ప్రతి పౌరుడు అది తన బాధ్యతగా తీసుకొని చేయగలిగితే మంచిది. ఇప్పుడు కనీసం మనం పక్కన ఎవరైనా స్మోక్ చేస్తుంటే నా వద్ద నువ్వు పొగ తాగొద్దు అనే ధైర్యం కూడా లేకుండా పోతాను. ఎదురు మాట్లాడతాడు, నీకెందుకు అంటాడు అనే భయం కొద్దీ మనం మాట్లాడకుండా పక్కకు రావటం, లేకపోతే మీరు ఇందాక చెప్పిన ప్యాసివ్ స్మోకింగ్కి లోన్ అవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా రద్దీ ప్రదేశాల్లో, బస్ స్టాండ్, సినిమా థియేటర్ బయట వీళ్ళు తాగుతుంటే పక్కన వాళ్ళకి ఆటోమేటిక్గా పొగ లోపలికి వెళ్ళి వాళ్ళు కూడా జబ్బు పడే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు ఇందాక చెప్పినట్టు ఆల్కహాల్ కానీ ఇంకొక మాదక ద్రవ్యం కానీ అవన్నీ కూడా తీసుకునే వాళ్ళకి
ఇబ్బంది కలుగజేస్తాయి, జబ్బులు కలుగజేస్తాయి. ఇక్కడ మీరు చెప్పినట్టు అమాయకులైన వాళ్ళు పక్కన ఉండి వాళ్ళు ఏమీ తీసుకోకపోయినా వాళ్ళకు జబ్బులు వస్తాయి. మీరు చెప్పిన ప్యాసివ్ స్మోకింగ్ కాన్సెప్ట్ అదే. సో దాన్ని బ్యాన్ చేయాలి. చాలా చోట్ల అట్లీస్ట్ పబ్లిక్ ప్లేస్లో చేయకూడదు. కొంతమంది మా స్నేహితులు కూడా ఉన్నారు తీసుకునేవాళ్ళు. మేము గుంపుగా టీ తాగుతున్నప్పుడు వాళ్ళు పక్కకి వెళ్ళి తాగి వస్తారు. ఆమె అట్లీస్ట్ ఆ పర్టికులర్ సామాజిక బాధ్యత ఉంది. అదే నేను చాలా చూశాను సార్, ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న పిల్లలు బండి మీద వెళ్తూ తాగటం, తద్వారా కో ప్యాసింజర్ పక్కనే ట్రావెల్ చేసేవాళ్ళు కూడా ఈ అసౌకర్యం కలిగించడం అవుతుంది సార్. సార్ ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు సిగరెట్స్లో ఈ గంజాయి పెట్టుకొని తాగుతున్నారని చెప్పి, లేదంటే నిప్పు ఉన్న వైపు లోపల పెట్టుకొని తాగుతున్నారు. వీటికి అదనంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మన దేశంలో వాటి వినియోగం నిషిద్ధమైనా సరే ఈ సిగరెట్లు అంటే ఏదో వచ్చినాయి సార్, వాటి గురించి కొంచెం తెలియజేయగలరు సార్? ఈ సిగరెట్ అనేది సిగరెట్ మానేసేదానికి సంబంధించిన భాగంగా మొదట ప్రవేశపెట్టబడింది. అంటే ఈ పొగాకు తాగటం వల్ల పొగాకులో ఉండే టొబాకోలో ఉండే రసాయనిక పదార్థాల వల్ల క్యాన్సర్ వస్తుంది. ఈ సిగరెట్లో ఏంటంటే ఒక ద్రవ్యం ఉంటుంది, పొగాకు తప్ప వేరే మల్ల పదార్థాలు ఉండవు. అదొక క్యాట్రిడ్జ్లో పెట్టుంటుంది, దానికి బ్యాటరీ ఆపరేషన్ ఉంటుంది. అది నొక్కగానే ఫ్యూమ్స్ కొన్ని వస్తాయి, వేపర్స్. ఆ వేపర్స్ పీల్చుకోవటం జరుగుతుంది. దాన్ని వేపరింగ్ అని కూడా అంటారు ఈ సిగరెట్లు కాల్చడం. కానీ తర్వాత జరిగిన అనేక పరిశోధన ఫలితాలు ఈ సిగరెట్స్ కూడా మామూలు సిగరెట్స్ అంత హానికరం, వాటి వల్ల ఉపయోగం లేదు, మాన్పించడానికి ఈ సిగరెట్ ఇవ్వటం పద్ధతి కాదు అని చెప్పి ఈ సిగరెట్లు నిషేధించబడింది. సార్ ఇప్పుడు ఈ పొగ తాగే అలవాటు ఉన్నాడు, అదొక అలవాటు కూడా వ్యసనంగా మారిన తర్వాత చాలామంది చెప్తూ ఉంటారు, ఏదన్నా దీక్షలో ఉన్నప్పుడు తాగలేదని చెప్పు, లేదా ఇంకొక పర్టికులర్ పిల్లల మీద ఒట్టేసి తాగలేదనో, భార్య మీద ఒట్టేసి తాగలేదు, లేదా కుటుంబ సభ్యుల మీద ఒట్టేసి తాగలేదనో కొన్ని రోజుల పాటు నిష్టగా చేస్తారు. అట్లా మళ్ళీ ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు వాళ్ళు రీస్టార్ట్ చేయటం. కొంతమంది అసలు పూర్తిగా మానేసిన వాళ్ళని కూడా చూస్తున్నాం ఒకవైపు, మరోవైపు కూడా మళ్ళీ అలవాటు చేసి అలవాటుని రీస్టార్ట్ చేసిన వాళ్ళని చూస్తున్నాం సార్. ఇప్పుడు ఈ పొగ త్రాగటం అనేదాన్ని స్వచ్ఛందంగా ఎవరికి వారు మానుకోలేరా, మానుకునేందుకు అవకాశం ఉందా, లేదంటే కనుక అలా లేని పక్షంలో దీనికి ఎలాంటి మందులు లేదా ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయంటారు సార్? ఇప్పుడు మోటివేషన్ అన్నది చాలా ముఖ్యం. తను మానుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని మానుకోవాలని ప్రయత్నం చేస్తే ఒక 25% సక్సీడ్ అవుతారు. కానీ మిగిలిన 75% వాళ్ళు సక్సీడ్ అవ్వరు. ఎందుకంటే ఇది సారాయి మాదక ద్రవ్యాల్లాగే అలవాటయ్యి బానిస అయ్యే అవకాశం. అంటే సిగరెట్ మానేసేయాలని అతనికి ఉంది, డాక్టర్ గారు నీకు క్యాన్సర్ ఉంది ఆపేయమని చెప్తారు, తను ఆపేయాలని ప్రయత్నం చేస్తాడు, ఒక 10 రోజులు తీసుకోడు. కానీ తర్వాత ఏమవుతుందంటే క్రేవింగ్ అంటాం, అది కావాలి. ఎందుకు? మెదడులో నికోటిన్ రిసెప్టర్స్ అని ఉంటాయి. ఆ నికోటిన్ రిసెప్టర్స్ అంతదాకా నికోటిన్ దాని మీద చేరి స్టిమ్యులేట్ చేస్తాయి. ఇప్పుడు అవి నికోటిన్ లేకపోయేటప్పటికి ఆ రిసెప్టర్స్కి నికోటిన్ కావాలని ఉంటాయి. సో దానికి లోనై అతను తీసుకోవటం జరుగుతుంది. వీటికి కొన్ని మామూలుగా వేరే మందులు లేకుండా తనకు తను మానాలనుకునే వాళ్ళకి మేము కౌన్సిలింగ్ చేస్తాం. ఏంటంటే ఎందుకు తాగుతున్నావు, ఎలా తాగుతున్నావు, ఇందాక చెప్పాము. చాలామందికి తెలియకపోవచ్చు సిగరెట్ వల్ల ఇన్ని సమస్యలు, ఇన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని. అవన్నీ వివరంగా చెప్పటం, సిగరెట్ మానేయటం వల్ల కలిగే ఉపయోగాలు సవివరంగా చెప్పటం. అంటే వాళ్ళకి తెలియదని కాదు, మనం అన్నీ ఒక 5 నిమిషాల్లో ఇలా ఉంటుందమ్మా, నీ ఊపిరి బాగుంటుంది, నీ గుండె బాగుంటుంది అని మనం చెప్పే కొద్దీ వాళ్ళు మానేసే అవకాశాలు ఉంటాయి. ఇంకొక ఆల్టర్నేట్గా సిగరెట్ పొగాకును గుర్తు చేసే పదార్థాలు ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి. అంటే యాస్ట్రీ టేబుల్ దగ్గర ఉంది అనుకోండి, సడన్గా సిగరెట్ గుర్తొస్తుంది. అలానే తాగాలనిపించిన వాళ్ళు ప్యాకెట్ కొనుక్కొని జేబులో పెట్టుకోకూడదు. ఒక సిగరెట్ బయటికి వెళ్ళి ఒక సిగరెట్ తాగి వచ్చాడు అనుకోండి, మళ్ళీ తాగాలనిపించినా మళ్ళీ బయటికి వెళ్ళాలి, డ్రెస్ మార్చుకోవాలి, ఒక అరగంట వేస్ట్ అవుతుందని కంట్రోల్ చేసుకోగలడు. ఆ విధంగా ప్యాకెట్ పెట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు. విడిగా దాని మీద పెట్టుకోవడం లేదు, ఊరికేనే పెట్టుకొని చప్పరిచ్చి కాల్చకుండా ఇది అనుభూతి పొందే దాంట్లో ఒక ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇవన్నీ 100% ఉపయోగపడతాయి. చాలామందికి క్రేవింగ్ కావాలి, దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ కావాలి. లేకపోయేటప్పటికీ విత్డ్రాయల్ సిమ్టమ్స్ ఉంటాయి.
విత్డ్రాయల్ సిమ్టమ్స్ ఏంటంటే టెన్షన్, నిద్ర పట్టకపోవటం, ఆందోళన, గుండె దడగా ఉండటం, ఇవన్నీ అకస్మాత్తుగా సిగరెట్కి అలవాటైన వ్యక్తి, పొగాకు అలవాటైన వ్యక్తి మానేస్తే కలిగే లక్షణాలు. సేమ్ మనం ఆల్కహాల్కి అలవాటైన వాళ్ళు మానేస్తే ఎలాంటి విత్డ్రాయల్ సిమ్టమ్స్ ఉంటాయో దాదాపుగా అలాంటి సిమ్టమ్స్. ఎగ్జాక్ట్లీ. ఒక 30-40 ఏళ్ల కిందట ఈ సిగరెట్ ఒక వ్యసనం కింద మేము కూడా పరిగణించేవాళ్ళం కాదు. ఇప్పుడు మా డయాగ్నోస్టిక్ సిస్టంలో కూడా ఇప్పుడు సిగరెట్ ఒక వ్యసనము, ఇది ఒక బానిస చేస్తుంది అని చెప్పి నిర్ధారించబడింది. దానికి వైద్యము ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పిన కౌన్సిలింగ్ ఒక రకము. రెండవది, ఇప్పుడు మీకు చాలామంది టీవీలో కూడా అడ్వర్టైజ్ చేస్తుంటారు, పేపర్లలో తెలియకుండా మానిపిస్తామని చెప్పి కూడా కొన్ని చోట్ల పెడతారు. అవి అసలు ఉపయోగం లేదు. ఇప్పుడు పేషెంట్ తాలూకు బంధువులు మా దగ్గరకు వచ్చి మానిపించడానికి ఏమైనా మందులు ఇవ్వండి అంటే నేను అస్సలు ఇవ్వను. పేషెంట్ నా దగ్గర తీసుకురండి, నేను మాట్లాడాలి ఆయనతో. ఇంట్రెస్ట్ ఇప్పుడు రాగానే ఎవరైనా తీసుకొచ్చినా కూడా నీకు నువ్వు వచ్చావా, బలవంతంగా తీసుకొచ్చావా అని అడుగుతాను. నీకు నువ్వు వస్తే నేను చేసేది ఉపయోగపడుతుంది, బలవంతంగా తీసుకొస్తే ఉపయోగపడుతుంది కూడా చెప్తాను. సో వాళ్ళు వచ్చిన తర్వాత మనకి ఈ పొగాకులో నికోటిన్ అనే పదార్థం కాకుండా 156 రసాయనిక పదార్థాలు, విష పదార్థాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నికోటిన్ చూయింగ్ గమ్స్, నికోటిన్ ప్యాచెస్ ఇవి దొరుకుతున్నాయి. నికోటిన్ చూయింగ్ గమ్ అంటే బబుల్ గమ్ లాగా ఉంటుంది, మనం రోజు చప్పరిచ్చేది. దాంట్లో కేవలం నికోటిన్ ఉంటుంది, వేరే రసాయనిక పదార్థాలు ఉండవు. అవి ఏం చేస్తామంటే పొగాకు ఇప్పుడు 20 సిగరెట్లు రోజుకు పైన కాల్చే వాళ్ళకి 4 మిల్లీగ్రాముల నికోటిన్ చూయింగ్ గమ్ము రోజుకు 6 సార్లు ఇస్తాం పగలు. అది క్రమేణా ప్రతి వారం 5, 4, 3, 2, 1, 6 వారాల్లో ఆపేస్తాం. ఆపేసేటప్పటికి వాళ్ళకి ఇందాక చెప్పిన విత్డ్రాయల్ సిమ్టమ్స్ ఉండవు, క్రేవింగ్ ఉండదు, ఈజీగా మానేయగలటం జరుగుతుంది. అది ఒక ట్రీట్మెంట్. దాంట్లో చూయింగ్ గమ్సే కాకుండా ప్యాచెస్ ఉన్నాయి. చూయింగ్ గమ్ అంటే కొందరికి పద్ధతి తెలియకపోవచ్చు. కరెక్ట్గా ఏం చేయాలంటే బొగ్గకి పళ్ళకి మధ్యలో చూయింగ్ గమ్ పెట్టుకొని దాని మీద కోరిక కలిగినప్పుడల్లా చూయింగ్ గమ్ కొద్దిగా కొరకాలి. కొరికితే నికోటిన్ జ్యూస్ బయటికి వస్తుంది. అది రక్తంలోకి వెళ్ళి విత్డ్రాయల్ సిమ్టమ్స్ కంట్రోల్ చేస్తుంది. కొంతమంది అడగచ్చు, సిగరెట్ బదులు మీరు మళ్ళీ నికోటిన్ అలవాటు చేస్తున్నారు కదా అని. ఈ నికోటిన్ చూయింగ్ గమ్ ఇస్తున్నారు కదా, నికోటినే ఇది అంటున్నారు కదా అని. ఇందాక చెప్పినది అందుకే నికోటిన్ కాక 156 విష పదార్థాలు పొగాకులో ఉన్నాయి, అవి ఉండవు. రెండవది, విత్డ్రాయల్ సిమ్టమ్స్ కంట్రోల్ చేసేదానికి మొదటి కొన్ని వారాలు మాత్రమే ఇలా ఇస్తాం, అది క్రమేణా తగ్గించి ఆపేస్తాం. కాబట్టి వాళ్ళకి విత్డ్రాయల్ సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళు సిగరెట్ ఆపేయటం వల్ల తర్వాత వాళ్ళకి పాజిటివ్గా రీఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. వాళ్ళకే పిల్లల దగ్గరికి వస్తారు. ఇప్పుడు రోజు ఇంట్లో కూర్చొని పొగ తాగుతుంటే పిల్లల దగ్గర రాకపోవచ్చు, భార్య వాసనకు అసహ్యపడవచ్చు, బయటికి వెళ్ళడానికి వేరే అవకాశం లేకుండా ఇంట్లోనే కూర్చొని తాగొచ్చు. ఇవన్నీ లేకపోయేటప్పటికీ, ఆరోగ్యం బాగుపడేటప్పటికీ తను కూడా ఇక సిగరెట్ జోలికి వెళ్ళకూడదు అని ఉంది. ఈ తినటం సరిగ్గా తినని వాళ్ళకి ప్యాచెస్ ఉన్నాయి, అంటే చిన్న అంటే స్టిక్కర్ లాగా. అది ఇలా వేసామనుకోండి, ఒక 24 గంటల నుంచి 72 గంటల దాకా పనిచేస్తుంది డోస్ బట్టి. అంటే ఇక నోట్లో పెట్టుకునే పని లేదు. ఒక ప్యాచ్ వేస్తే మనకు 3 రోజుల దాకా దాని మీద క్రమేణా ప్యాచ్ స్ట్రెంత్ తగ్గించేసి ఆపేస్తాం నిదానంగా. ఇది జనరల్గా సిగరెట్ మాన్పించే విధానంలో ఒక పద్ధతి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ నికోటిన్ చూయింగ్ గమ్స్ కావచ్చు, ప్యాచెస్ కావచ్చు, ఇది వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదా లేదా ఎకనామికల్గానే బడ్జెట్లోనే? చాలామంది పేషెంట్లు ఇది అడుగుతారు. నీ సిగరెట్ కన్నా ఖర్చు తక్కువ అని చెప్తాను. నీ 2 ప్యాకెట్లకి ఎంత ఖర్చు అవుతుందో 4 చూయింగ్ గమ్లు అంతే ఖర్చు అవుతుంది ఆయన అని చెప్తాను. వెరీ గుడ్. అంత వ్యయ ప్రయాసాలు ఏమీ కాదు, మరీ ఖరీదైనవి కాదు. వెరీ గుడ్ సార్. వాళ్ళకి అదే దీంతో 100కి 70 మంది మానేస్తారు. అప్పటికే కొంతమంది తాగేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి వెర్నిక్లిన్ అనే ఒక పదార్థం ఇస్తాం, మందు. అదేం చేస్తుందంటే ఇందాక మీకు చెప్పాను, నికోటిన్ రిసెప్టర్స్ ఉంటాయి, అవి నికోటిన్ కావాలని కోరుకుంటుంటాయని. ఈ వెర్నిక్లిన్ వెళ్ళి నికోటిన్ రిసెప్టర్స్ని బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసేటప్పటికి బయట నుంచి ఇచ్చే టొబాకో పొగ తాగినా వాళ్ళకి హుషారు రాదు, ఎందుకంటే నికోటిన్ రిసెప్టర్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. సో ఇది కాస్త ఖరీదైనది. ఇది 6 వారాల కోర్సు వెర్నిక్లిన్ 8,000 రూపాయలు అవుతుంది. సో
సో ఈ ప్యాచెస్తో కుదరనప్పుడు ఈ వెర్నిక్లిన్, కొంతమందికి 2 కూడా ప్రయత్నం చేస్తాం బాగా ఎక్కువగా తీసుకునే వాళ్ళకి. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ సార్. మీరు ఇంతకుముందు చెప్పున్నారు సార్, మీరు ప్రస్తావిస్తున్న మాటల్లో భాగంగా ఒకటి, మనం ఎక్కువ ఆరోగ్య సమస్యల గురించే మాట్లాడుతున్నాం, అనారోగ్యం గురించి మాట్లాడుతున్నాం. ఇది సామాజిక ఆరోగ్యాన్ని కూడా చాలా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా హస్బెండ్ వైఫ్ మధ్య ఉన్న రిలేషన్స్ ఆవిడకి ఇష్టం లేకపోతే కనుక ఆ సెక్షువల్ లైఫ్ కూడా హెల్దీగా ఉండే అవకాశం లేదు. మీరు అన్నట్టు ఇది ఈయన తాగటం వల్ల, ఆ పిల్లలు చూడటం వల్ల ఆ పిల్లలకు కూడా ఈ అలవాటు వచ్చే అవకాశం 90% ఉంటుంది సార్. ఎందుకంటే పిల్లలు ఫ్రెండ్స్ నుంచి, టీచర్స్ నుంచి నేర్చుకునే దానికన్నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకునే 90% ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాను సార్. అది ఒకటి ఉంటుంది సార్. సో ఈ సామాజిక ఆర్థిక అంశాల్లో కూడా ఈ పొగాకు తాలూకు ప్రభావం అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది సార్. దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు, ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు అటు మద్యపానం కావచ్చు, ఇటు ధూమపానం కావచ్చు, ఈ ఉత్పత్తుల్ని ప్రమోట్ చేస్తూ వాటి ద్వారా వచ్చే ట్యాక్సుల్ని ద్వారా రెవెన్యూ పొందడం అనేది, నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తాను సార్. అసలు ఉత్పత్తులు అంటూ అందుబాటులో లేకుండా మీరు అన్నట్టు ఆ కౌన్సిలింగ్ ప్రక్రియని, ఆ మందులు వాడుకుంటూ అవైలబిలిటీని తగ్గిస్తూ వస్తే కనుక, వీలైనంత వరకు అందుబాటులో లేకుండా వస్తూ కనుక స్లోగా దాన్ని మనం ఈ వ్యసనం నుంచి ప్రజలను విముక్తి చేసే అవకాశం ఉంటుందని నా భావన సార్. నిజమే అండి, ఇది చాలా విషాదకరం. మానవుడి బలహీనత మీద ఆదాయం సంపాదించాలి అనుకోవటం ప్రభుత్వం చాలా విషాదకరం. తమాషా ఏంటంటే దాని మీద సంపాదిస్తూ దాంట్లో 1% వీళ్ళు కూడా మళ్ళీ టొబాకో నిషిద్ధ దినము అని ఒక 4 మీటింగులు పేరుకు కండక్ట్ చేస్తారు. ఏ గవర్నమెంట్ అయినా సరే, అటు సెంట్రల్ ఇటు స్టేటు, 30 ఏళ్ల కిందట ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళు కానీ, ఏ గవర్నమెంట్ అయినా దానికి మళ్ళీ సిగరెట్ తాగకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు అని ఒక పక్క చెప్తూ మళ్ళీ ఒక పక్క ఫ్రీ అవైలబిలిటీ ఇవ్వటం అన్నది చాలా అర్థం లేని పని. దానివల్ల మీరు చెప్పినట్టు ఈజీగా అందరూ సిగరెట్కి అలవాటు పట్టము. ముఖ్యంగా ఇందాక చెప్పా కైని, చాలా ఇది ప్యాకెట్, 10 రూపాయల ప్యాకెట్ సిగరెట్ తాగుతుంటే కనపడుతుంది. కుర్రాడు 10 ఏళ్ళ కుర్రాడు కైని తింటుంటే ఎవరికేం తెలుస్తుంది? అవును సార్, ఆ విధంగా చాలా సమస్యలకి దారితీస్తుంది. అవును, సరదాగా మొదలవుతుందండి. అంతే అండి, ఒక అలవాటు జనరల్గా ఫ్రెండ్స్లో సరదాగా మొదలై చెప్పి ప్రాణాలు తీసే వరకు ఈ అలవాటు వ్యసనంగా మరి ప్రాణాలు తీస్తుంది సార్. ఇప్పుడు మేము చూసే కొంతమంది పేషెంట్స్, ఎస్పెషలీ పల్మనాలజీ డిపార్ట్మెంట్, అంటే ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్లు మాకు పంపిస్తుంటారు. వాడికి క్యాన్సర్ వచ్చి విపరీతమైన ఆయాసం వచ్చి డాక్టర్లు పొగాకు తీసుకోవద్దనుకున్నా ఆపలేకపోతుంటాడు. వాళ్ళు చెప్తుంటారు, కొన్నిసార్లు బాధపడతారు, సార్ మాకు తెలియలేదు, చిన్నప్పుడే ముందే తెలుసుంటే ఇవన్నీ జరిగేవి కావు, ఇప్పుడు ఇలా అయిపోయింది, చేతులు కాలేక ఆకులు పట్టుకునే ఉపయోగం ఏముంది అన్నట్టు జబ్బన్నీ వచ్చేసి ఆఖరణ జ్ఞానోదయం అయితే ఉపయోగం లేదు. కాబట్టి మనం మొదట్లోనే మనం జనాలకి కాస్త అవగాహన కల్పించి దాని దుష్ఫలితాలు, చాలామంది దృష్టిలో సిగరెట్ అంటే సింపుల్లే, ఏముందిలే ఒకసారి కాల్చడం. వీటన్నిటికీ మించి డాక్టర్ గారు, నేను ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ గురించి కొన్ని కథనాలు అవి చదివాను. ఇన్ఫర్టిలిటీ రేటు బాగా పెరుగుతుంది. ఇన్ఫర్టిలిటీలో మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది సార్. ఎప్పుడు అంతకుముందు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ ఉండేది సార్, ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ మీరు ఇంతకుముందు చెప్పున్నారు సార్. ఇంపార్టెన్స్ లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఇది స్పరం కౌంట్ మీద, స్పరం మోటిలిటీ మీద కూడా ప్రభావం చూపి మేల్ ఇన్ఫర్టిలిటీలో కూడా ఈ స్మోకింగ్ కీలక పాత్ర పోషిస్తుంది అనేది డాక్టర్లు కూడా నిర్ధారిస్తున్నారు సార్. అది ఇంకా చాలా 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 ప్రమాదం సార్. అవునండి, మీరు చాలా వాస్తవం అది. అటు మీరు చెప్పినట్టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఉత్తేజం పొందకపోవటం అంగం, అది ఒకటి. ఉత్తేజం పొందినా వీర్యకణాలు తగ్గిపోవటం, వీర్యకణాలు కదలిక తగ్గిపోవటం, చలనం లేకుండా ఉండటం, వీటి వల్ల పిల్లలు పుట్టకపోవటం, లేదు ఒకవేళ పిల్లవాడు పుట్టినా కొద్దిగా అంగవైకల్యంతో పుట్టడం, ఇలాంటివి జరుగుతాయి. ముఖ్యంగా తల్లి కనుక గర్భవతిగా ఉన్నప్పుడు సిగరెట్ అలవాటు ఉంటే వాళ్ళకు పుట్టబోయే పిల్లలు బుద్ధిమాంద్యంతో పుట్టుతున్నారు. సో మేము సలహా ఇచ్చేది ఏంటంటే, స్త్రీలు తీసుకునే వాళ్ళు అట్లీస్ట్ తల్లి నువ్వు గర్భవతి దాల్చినప్పుడల్లా మానేసి, తర్వాత నీ లైఫ్ నీ ఇష్టం, కానీ ఈ టైంలో తీసుకోవద్దు, నీకు పుట్టబోయే పిల్లవాడిని అంగవికలంగా పుట్టించే అధికారం నీకు లేదు, నువ్వు తాగడం మానేయాలి అని కాస్త గట్టిగానే చెప్తాం వాళ్ళకి. అవును సార్, ధన్యవాదాలు డాక్టర్ గారు. ఈరోజు మన SHO APTV యూట్యూబ్ ఛానల్ ద్వారా ముఖ్యంగా పొగాకు ఏ రూపాల్లో వాడతారు, పొగాకు వాడటం వల్ల కలిగే దుష్ఫలితాలు ఏంటి, పొగాకు వాడకాన్ని ఎలా అరికట్టాలి, లేదా పొగాకు వాడకాన్ని అరికట్టడంలో ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది,
ఈ దిశగా మెరుగైన సమాధిని దిశగా ప్రజల బాధ్యత ఏంటి, ప్రభుత్వాల బాధ్యత ఏమిటి అంటూ ఇలా పలు అంశాలని తక్కువ సమయంలో అర్థమయ్యే రీతిలో వివరించినందుకు గాను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు డాక్టర్ గారు. ధన్యవాదాలండి. ఇంకొక విషయం, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా డి అడిక్షన్ సెంటర్స్, ప్రభుత్వ ఆసుపత్రులు, అంటే మన శ్రోతలకి వీక్షకులకి తెలిసేదానికి చెప్తున్నాను. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు ఒక డి అడిక్షన్ సెంటర్ సపరేట్గా పెట్టారు. ఇందాక నేను చెప్పిన నికోటిన్ ప్యాచెస్, నికోటిన్ చూయింగ్ గమ్స్ కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. వెరీ గుడ్. సో ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎక్సలెంట్ సార్. ధన్యవాదాలు డాక్టర్. ధన్యవాదాలు.